కాలంలో అండగా ఉన్న వాళ్ళకి అధ్యక్ష అందరిని ఆగం చేస్తారు అనుకోలే అధ్యక్ష. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ గెటింగ్ ఎమోషనల్ అధ్యక్ష. మీకు తెలిసి ఉంటుంది అజిత్ సింగ్ గారని ఆర్ఎల్డి ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేసిండు అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక ఆయన ఒకసారి పిలిచి ఒక షాలని కప్పినాం అధ్యక్ష. మనం షిబ్బు సూరేన్ గారు ముసలైన పాపం ఎన్నిసార్లు పిలుస్తాను సార్లా మన మీటింగ్లోకి వచ్చిపోయి ఒకసారి ఒక షాల్ కప్పినామా అధ్యక్ష ఆయనకు. మనం మెహబూబా ముఫ్తీ కశ్మీర్ నుండి ఇక్కడ వరకు ఎన్నిసార్లు వచ్చింది అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక ఒక్కసారి కూడా గుర్తించలే అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఉద్యమ ద్రోహులకు అధ్యక్ష రాజకీయ పునరావాస కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ మారింది అధ్యక్ష. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్ టు సే. కాకపోతే అధ్యక్ష ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది మీలాగా వెల్ మిషర్స్ ఫోన్ చేసి నన్ను అడుగుతా ఉన్నారు అధ్యక్ష, పార్టీలో నీ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, నువ్వెందుకు ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తా ఉన్నావు, నీ కాంట్రిబ్యూషన్ ఉంది అని అడిగారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఆ పార్టీలో నైతికత లేనటువంటి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీలో ఉంటే అధ్యక్ష ఓటి కుండలో నీళ్ళు పోసినట్టు అవుతుంది అధ్యక్ష. ఎన్ని నీళ్ళు పోసినా దానికి ఏం నైతికత ఉండదు అధ్యక్ష. ఆ నైతికత కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. ఐఎమ్ రియలీ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ మై రోల్ యాజ్ అన్ ఎమ్మెల్సీ ఆర్ ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అధ్యక్ష. కాబట్టి నేను ఆ పార్టీలో కానీ ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. అందుకోసమే రెసిగ్నేషన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష రెసిగ్నేషన్ చేసినంత మాత్రాన తెలంగాణ కోసం నేను పనిచేయనని కాదు అధ్యక్ష. ఒకనాడు స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు అధ్యక్ష మొదలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే అధ్యక్ష, భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ. కానీ తర్వాత వాళ్ళ ఫిలాసఫీ వెతుక్కొని వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కొని పోయినారు అధ్యక్ష. పార్టీలు వేరైనంత మాత్రాన దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష. నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష. దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్గా వాళ్ళు కూడా అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ప్రధానంగా విద్య విషయంలో, నీళ్ల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలే మీరు కొనసాగిస్తే డెఫినెట్గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. నేను చివరిగా ఒక్క మాట చెప్తాను అధ్యక్ష, डरना नहीं किसी के भी पैरों के नाप से, डरना नहीं किसी के भी पैरों के नाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. అధ్యక్ష నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష. నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో